ఉద్రిక్తంగా మారిన సడక్ బంద్, కదం తొక్కిన తెలంగాణ వాదులు. విద్యుత్ సంక్షోభంపై టీడీపీ నిరసన, లాంతర్లను ప్రదర్శించిన ఎమ్మెల్యేలు. సంజయ్ దత్తుకు 5 ఏళ్ల జైలు శిక్ష, ముంబై పేలుళ్ల కేసులో సుప్రీం తీర్పు. అధ్వాన స్థితిలో సర్కారు ఆసుపత్రులు, రోగుల ప్రాణాలతో చెలగాటం. సడక్ బంద్కు వ్యతిరేకంగా విశాఖలో సమైక్యాంధ్ర విద్యార్థి కదం తొక్కింది. జీవీఎంసీ గాంధీ సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణ వాదులకు సద్బుద్ధి ప్రసాదించాలని గాంధీజీని ప్రార్థించారు. మోకాళ్ల మీద కూర్చొని సడక్ బంద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సడక్ బంద్తో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు నేతలు. సడక్ బంద్ అని, మిలియన్ మార్చ్ అని చెప్పని పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్, అకాడమిక్ ఇయర్ క్లోజింగ్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్తో పాటుగా మరి డిగ్రీ ఎగ్జామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సెమిస్టర్ ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్న తరుణంలో ఈరోజు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒక ఎగ్జిస్టెన్స్ కోసం కోదండరాం స్క్రీన్ ప్లే డైరెక్షన్ వ్యవహరిస్తూ ఇవాళ సడక్ బంద్లు నిర్వహించడం వల్ల ఎవరు నష్టపోతూ ఉన్నారు? కేవలం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా యువకులు, మా విద్యార్థి సోదరులు బలవుతూ ఉన్నారు. 4.5 ఏళ్ల నుంచి 2 లక్షల రూపాయల నెలకు జీతం తీసుకుంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఆయన కేవలం ఈ సడక్ బంద్లు, మిలియన్ మార్చ్ పేరుతో యువకులని, విద్యార్థులను పెద్ద ఎత్తున నష్టపోయే విధంగా ఆయనే ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం. కోదండరాంని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రామ్లీలా దీక్షతో యూపీఏ సర్కార్కు చెమటలు పట్టించిన అన్నా హజారే సడక్ బంద్కు సంఘీభావం ప్రకటించారా? టీజేఏసీ వేదిక దగ్గరకు ఆయన విచ్చేశారా? శంషాబాద్ పామకులలో అచ్చం అన్నా హజారేను పోలిన వ్యక్తి ప్రత్యక్షం కావడంతో తలెత్తిన సందేహాలివి. ఓ తెలంగాణవాది టీజేఏసీ టోపీ పెట్టుకుని అచ్చంగా అన్నా హజారేలాగా కనిపించారు. చాలా మంది నిజంగా అతను అన్నానే అనుకున్నారు కూడా. సడక్ బంద్లో భాగంగా రసమై బాలకిషన్ శంషాబాద్ లో ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలొగించారు. బాలకిషన్ పాటలతో జనం కూడా శృతి కలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడమే ధ్యేయమన్నారు ఉద్యమకారులు. అరెస్టులతో పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. విద్యుత్ కోతలకు నిరసనగా లాంతర్లు, తాగునీటి సమస్యలకు నిరసనగా ఖాళీ బిందెలు ప్రదర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అనుకున్నంత అయింది. 1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కి సుప్రీంకోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో సంజయ్ సోదరి ప్రియా దత్ తీవ్ర నిరాశకి లోనయ్యారు. పేలుళ్లలో సంజయ్ కి నేరుగా ప్రమేయం లేకపోయినా ఆయన అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం మాత్రం తప్పేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. దీంతో కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ ఫైల్ చేయడం ఒక్కటే సంజయ్ దత్ కు మిగిలింది. అది కూడా ప్రస్తుత తీర్పుపై స్టే వచ్చాకే సాధ్యమంటున్నారు అడ్వకేట్స్. దురదృష్టకరం. సంజయ్ ఇప్పటికే ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించాడు. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల్ని బట్టి సుప్రీంకోర్టు సంజయ్ దత్ని కేసు నుంచి విముక్తి చేస్తుందనుకున్నా. అయితే కోర్టు ఆయనకు 5 ఏళ్ల శిక్ష విధించాలని నిర్ణయించింది. కాబట్టి ఆయన మిగతా కాలానికి జైలు శిక్ష అనుభవించాల్సింది. ఇప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక చిన్న అవకాశం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఫైల్ చేయటం. అయితే ఇవాల్టి కోర్టు ఆదేశంపై స్టే తెచ్చుకున్నాకే అది సాధ్యమవుతుంది. లేకపోతే జైలుకు వెళ్ళక తప్పదు. That he needs to be sentenced to 5 years. Consequently, he will have to go in and suffer the remaining period of his sentence. He has one small window of approaching the larger bench or review petition. But in that case also, I am afraid, unless stay is granted to this today's order, which has just come, he will have to walk into the prison and then seek for judicial redress. కోర్టు తీర్పు ఇప్పుడే వచ్చింది. తీర్పు కాపీ సాయంత్రానికి గానీ అందదు. అది అందాక సంజయ్ దత్ ఎలా ముందుకెళ్లాలో సలహా ఇస్తాం.